ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన చారిత్రక విషయాలు మనం తెలుసుకుందాం. బౌద్ధ మతం భారతదేశంలో పుట్టింది. దీనికి స్ఫూర్తి కేంద్రాలుగా సారనాథ్, అమరావతిలని స్ఫూర్తి కేంద్రాలుగా భావించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు చైనాలో, కంబోడియాలో, జపాన్లో, థాయిలాండ్లో, ఇతర దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి బౌద్ధ మతం అనేది ఆ దేశాలకు పరాయిదైనా కూడా వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఫాలో అవుతున్నారు. కాబట్టి భారతదేశంలో కూడా ఈరోజు మతం పేరు మీద జరుగుతున్నటువంటి విషయాల్ని మతం రంగు పులివేటప్పుడు కొన్ని విషయాలు మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జయసింగ్ అనే ఆయన ఎవరు మనం ఒకసారి పరిశీలన చేస్తే ఔరంగజేబు అనేటువంటి ఒక చక్రవర్తి దగ్గర సర్వసేనాని. అట్లనే పూర్ణయ్య ఎవరు టిప్పు సుల్తాన్ అనేటువంటి మైసూరు మహారాజు దగ్గర ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. అదేవిధంగా అక్బర్ చక్రవర్తి దగ్గర సేనాధిపతులు ఎవరు అంటే తోడర్మల్, బీర్బల్, మాన్ సింగ్, వీళ్ళు సేనాధిపతులుగా ఉన్నారు. జోధా అక్బర్ అనే సినిమా మనం చూస్తుంటాం. జోధా అక్బర్ భార్య, హిందూ మతం. అలాగే ఇలా మనం చూసుకుంటూ పోతే భారతదేశ చరిత్రలో చాలా ఉంటాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి భార్య టీవీ నాంచారమ్మ, ముస్లిం. అట్లనే సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, తెలుగు భాషని అత్యంత అభిమానించినటువంటి విదేశీయుడు. మనకు తెలుసు సిపి బ్రౌన్ డిక్షనరీ కూడా మనం చూస్తుంటాం. కాబట్టి తెలుగు భాషలో విపరీతమైనటువంటి సేవ చేయడమే కాకుండా వేమనం అనేటువంటి మన కవి మీద ఆయన రీసెర్చ్ కూడా చేశాడు. వేమన మీద ఆయన విదేశీయుడు. అదేవిధంగా శివాజీ దగ్గర నౌకాదళాధిపతి ధైర్యసారన్, ఆగ్రా నుంచి శివాజీని తప్పించి రక్షించినటువంటి వాళ్ళు మదారి మెహతార్లు. ఇట్లా మనం చూసుకుంటూ పోతే హిందూ ముస్లింలు మధ్య గొడవలు చరిత్రలో ఎక్కడ కనపడవు అనేది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా ఉంది. గోల్కొండ నవాబు దగ్గర పనిచేసినటువంటి మంత్రులు కీలకమైన వాళ్ళు ఎవరంటే మనందరికి తెలుసు అక్కన్న, మాదన్న. వీళ్ళిద్దరు కూడా హిందువులే. గోల్కొండ నవాబు దగ్గర పనిచేసినటువంటి, తానిషా దగ్గర పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు. అదేవిధంగా రెండవ బహదూర్ షా మొఘలాయి చక్రవర్తి. ఆయన ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం, సిపాయిల తిరుగుబాటు అని కూడా అనుకుంటారు. ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం 1857లో జరిగిన దానికి నాయకత్వం వహించినటువంటి వాడు. కాబట్టి వాటికన్ సిటీ అది ఎక్కడో ఉంది, దానికి పోపు ఉంటాడు, అతను మనోడు కాడు, అరబ్బీ భాషలో ఉంది, మక్కా మదీనా అనేది మనది కాదు, ఇట్లాంటి అన్ని చెప్తుంటారు మన దగ్గర. కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు విదేశాల్లో, అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో ఉన్నారని చెప్పి మళ్ళీ ఇక్కడ ఘనంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తుంటాం. కాబట్టి మన దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతాన్ని మన దేశం కంటే కూడా ఎక్కువగా ఆరాధించేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు ఇతర దేశాల్లో కనపడి వాళ్ళని భావించారు ఆ దేశాల వాళ్ళు. కాబట్టి ఈ రకంగా మతానికి, భాషకి, వీటన్నిటికి కూడా మనుషులకి, గ్రంథాలకి, పరిపాలనకి మతం రంగు పులుగుతూ ఉంటారు. భారతదేశం మొత్తాన్ని కలిపి ఒకటే యూనిట్గా ఒకే మతం వాళ్ళు పరిపాలించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ మతం వాళ్ళు పరిపాలించినా ఆ మతానికి సంబంధించినటువంటి మిగిలిన వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రధానమంత్రులుగా, మంత్రులుగా, సర్వసైన్యాధ్యక్షులుగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన దేశంలో ఉండేటువంటి ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి సమాచారం, చారిత్రక సమాచారం, మన చరిత్రలో నమోదైనటువంటి సమాచారం మనం భవిష్యత్తులో మరింతగా తెలుసుకోవడం కోసం చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. మతం రంగు పూసి చరిత్రని అపవిత్రం చేసేటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, సిలబస్ ఏదైతే ఉందో, ఎన్సీఆర్టీ కానీ, గూగుల్లో కానీ ఎక్కడైనా సరే దొరికేటువంటి చారిత్రక ఆధారాలని
పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాల్ని మనం అంగీకరించకూడదు. విద్వేషాలని, తప్పుడు ప్రచారాలని మనం ఫాలో కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా సమానం, అందరూ కూడా ఒకటే. మతాలనేవి మనిషి ముందు పుట్టాడు, తర్వాతే మతాలు పుట్టినాయి. మతాలు మనుషుల్ని పుట్టించలేదు, మనుషుల్ని మతాలే పుట్టించినాయి. మనుషులే మతాలను పుట్టించారు.